भाइयों भियाओ तबिन से राम राम केतो यो जागो रे बंजारा मारो रे नंगारा जागो रे बंजारा मारो रे नंगारा इयाला गौरवनीय वनपर्ति एम्मेल्ये गारू मेगा नायक गारिकी రెడ్డి తీసేస్తున్నాం నాయక్ అని పేరు పెడుతున్నాం ఇవాళ నుంచి శివసేన నాయక్ గారి ఇద్దరు నాయకులే ఇవాళ కాకపోతే రెడ్డి గారు ఇవాళ వరకు మాత్రం ఈ రోజు ఈ సభకు ఇంత జయప్రదంగా చేసిన వాళ్ళిద్దరికీ కూడా మా బంజారా తరఫున తెలంగాణ బంజారా తరఫున మీకు స్వాగతం అన్నా మీకు స్వాగతం చేస్తూ మేము తల వంచుతున్నాం ఇవాళ ఎందుకంటే మేఘా నాయక్ గారికి శివసేన నాయక్ గారికి ప్రతి ఒక్క మా అందరి తరఫున మా ఎమ్మెల్యేల తరఫున ఎంపీల తరఫున మీకు స్వాగతం చెప్తూ ముఖ్యంగా ఈ భారతదేశంలో బంజారాలు 20 కోట్ల పాపులేషన్ ఉంది. మాది ఒకటే భాష, మా భాష వేరు లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు అందరూ కూడా మా భాషలతోనే వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. కాబట్టి నేను కూడా సెంట్రల్ మినిస్టర్ చేసినప్పుడు ఇవాళ మేము తెలంగాణలో దాదాపుగా మేమందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము నిలబడి ఉంటాం. ఎందుకంటే మాకు ఇందిరాగాంధీ గారు మాకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇంతకుముందు పెళ్ళయ్య నాయక్ మాట్లాడినట్టు, ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడినట్టు ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఒకరోజు 9 to 14 లా సోనియా గాంధీ దగ్గరికి వెళ్తే అమ్మా మా దగ్గర చనిపోతున్నారు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలు చనిపోతున్నారమ్మా రైతులంటే మరి నేను ఏం చేయాలని సోనియా గాంధీ గారు అడిగారు. అమ్మా నువ్వు తెలంగాణ ఇవ్వడమే ముఖ్యం అమ్మా అని అన్నాం. అయితే ఈ చావులన్నీ ఆగిపోతాయంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. మేము హౌస్ లో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చింది, ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ ఇచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయనకేం తెలియదు రాజకీయంగా, ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఆయనట ఇన్ని రోజులట గవర్నమెంట్ నడిపినట, ఇప్పుడు కార్యకర్తలకు చూస్తున్నట. ఎందుకని డ్రామాలు, ఎందుకని నాటకాలు, ఎంత తింటావా ఇంకా సొమ్ము అప్పుల పాలు చేసిన దానికి ఇలా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కట్టి చేస్తున్నాడు. అప్పులని వడ్డీలు కట్టి ఇవాళ మహిళలకు డాక్రా గ్రూప్ లో మేము ఎన్నో రుణాలు ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇవాళ అన్ని ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. గౌరవనీయులైన మా మేఘా నాయక్ గారికి, శివసేన నాయక్ గారికి, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఈ జాతిని లంబాడి జాతికి ఎంతవరకు చేయాలో అంతవరకు వస్తూనే ఉన్నది. ఇంకా మీ పూర్తి స్థాయిలో మన రిజర్వేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఒకటే భాష ఉంది. మనకింత చేసిన తల్లి కొడుకు రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేద్దామా లేదా? కూర్చో. ఇవాళ ఇంత కష్టపడి మాకు ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చిన ఇందిరాగాంధీ గారికి మనవడికి వారి రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ ఇచ్చిన ఒక ఆశీర్వాదానికి మనం రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేద్దామా లేదా? చేతులు ఉన్నోళ్ళు ఎత్తండి, చేతులు లేనోళ్ళు ఎత్తకండి. చేతులు ఉన్నోళ్ళు రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేద్దామా లేదా? రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆయన అప్పుల పాలు చేసిన అప్పులకు తెలుస్తున్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే అప్పుల పాలు తీరుతాయి, మనకు రోడ్లు టాపర్లు అన్ని వస్తాయి. డ్రింకింగ్ వాటర్ గాని ఇంకా స్కీమ్ గాని ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడు, కాస్మెటిక్ మెస్ ఛార్జర్ ఇస్తున్నారు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇంకోసారి గెలిపించవలసిన బాధ్యత మనకున్నది. ఈ రాష్ట్రం అప్పుల పాలున్నది, ఆ అప్పుల పాలతో చేర్చవలసిన అవసరం మన మీద ఉందని చెబుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాలకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే మా పెళ్ళయ్య నాయక్ గారు కూడా అన్నారు 8th షెడ్యూల్ లో మా భాషను కలపమన్నారు. ఎందుకంటే 20 కోట్ల పాపులేషన్ ఉన్నాం. నేను ఆల్రెడీ పార్లమెంట్ లో మాట్లాడినా, మొన్న నేను పార్లమెంట్ లో మా 8th షెడ్యూల్ లో కలపాలని. 8th షెడ్యూల్ లో కలిపితే మా గ్రూప్ 1, గ్రూప్ 2B సివిల్ సర్వీస్ కూడా మాకు ఒక సివిల్ సర్వీస్ కూడా మా భాషలో రాసుకోవచ్చు. కాబట్టి రిజర్వేషన్ ఏదైనా చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీకి ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ ఏదైనా ఉన్నదంటే అది ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారు. కాబట్టి మీకందరికీ కూడా
మేఘా అన్నకు తప్పకుండా మేఘా నాయక్ ఇంకోసారి గెలిపియాలి. శివసేన రెడ్డి గారికి కూడా తప్పకుండా ఆయనకు పెద్ద పదవి రావాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన దేవుని పేరున ధన్యవాదాలు.